హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం మా పాప బర్త్డే కోసం మా పాప 6th బర్త్డే కోసం ఇంట్లోనే చాలా సింపుల్ వేలో చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకునే డెకరేషన్ అనేది నేను మీకు చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా మనకి క్లాత్ కావాలి, బ్యాక్గ్రౌండ్ క్లాత్ కావాలి కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ క్లాత్ కోసం నేను ఇక్కడ గార్డెన్ సిల్క్ అంటారండి దీన్ని. ఆ గార్డెన్ సిల్క్ అనేది నేను యూజ్ చేశాను. 6x6 నేను 2 పీసెస్ తీసుకున్నానండి. గార్డెన్ సిల్క్ నాకు 200 పడింది. దాన్ని నేను రెండింటిని అటాచ్ చేసి పైన చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేశాను. అంటే పీవీసీ పైప్ ద్వారా మనం లోపలికి ఫిక్స్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అన్నట్లు నేను అలా మడత పెట్టి నేను స్టిచ్ చేసుకున్నానండి. కింద చివరి వైపు చక్కగా జిగ్జాగ్ చేసుకున్నాను. ఇవి మనకి బట్టల షాప్లో బయట దొరుకుతాయండి. వెళ్ళి అక్కడ మనం గార్డెన్ సిల్క్ కావాలని అడిగితే చాలా సింపుల్గా దొరుకుతుంది. మనం ఇలా బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనేది మనం రెడీ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఐటమ్స్ ఫ్లవర్స్ అండి. మన ఈ బర్త్డే డెకరేషన్ కోసం నేను ఇక్కడ పేపర్ ఫ్లవర్స్ అనేవి నేను మేక్ చేసుకున్నాను. ఈ పేపర్ ఫ్లవర్స్ మరియు లీవ్స్ చూసారా ఎంత బ్రైట్ కలర్లో ఉన్నాయో, చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదండి. మరియు అవి హ్యాంగింగ్స్లా వేలాడ తీసుకోవటానికి మనం రౌండ్స్గా సర్కిల్గా చేసుకున్నవి, మరియు ఒక బిగ్ ఫ్లవర్ అండ్ నెంబర్ 6. మా పాప 6th బర్త్డే, సో అందుకనే 6 నెంబర్ కూడా నేను రెడీ చేసుకున్నానండి. ఈ అన్ని వీడియో అనేది వీటన్నిటి మేకింగ్ వీడియో అనేది నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ప్లీజ్ మీరు వెళ్ళి చెక్ చేయండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళైనా కానీ ఈ మేకింగ్ నెంబర్ 6, బిగ్ ఫ్లవర్, ఈ స్మాల్ ఫ్లవర్స్, లీవ్స్ ఈ మొత్తం ఎలా మేక్ చేశానన్న వీడియో నేను డీటెయిల్గా పెట్టానండి. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. చెప్పాను కదా, ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నామండి. ఈ ఫోల్డ్ చేసుకున్న దాంట్లో నా దగ్గర అయితే ఇప్పుడు పీవీసీ పైప్ లేదండి. ఇక్కడ మనం ఎక్కడైతే మనం ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ లొకేషన్ అనేది చూసుకోవాలండి. నేనైతే ఈ గుమ్మం టు ఈ గుమ్మం మనము కటన్ పెడతాం కదా, ఆ కటన్ పెట్టే రాడ్కి నేను ఇక్కడ ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో మనం అలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి, 6x6 కరెక్ట్గా సరిపోద్ది. అలా ఫోల్డ్ చేసుకున్నది పీవీసీ పైప్ ద్వారా కూడా ఆ పైపు ఈ ఎండ్కి ఆ ఎండ్కి పెట్టొచ్చండి. నా దగ్గర అవైలబిలిటీలో లేదు. సో నేను ఒక థ్రెడ్ అనేది దానికి ఎక్కించుకొని అటు ఎండ్కి ఇటు ఎండ్కి చక్కగా కట్టుకున్న గట్టిగా. ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేది మనకి రెడీ అయిపోయింది. మనం వన్స్ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ అనేది మనం తీసుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకుంటే అవి చాలా రోజులు వస్తుందండి. చాలా రోజుల కంటే ఇంకా ఎప్పుడు మనం డెకరేషన్ చేసుకోవాలన్నా చక్కగా యూజ్ అవుతుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, అంతేను. మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, హల్దీ ఫంక్షన్స్ కానీ, ఇంట్లోనే ఇప్పుడు పిల్లల మెచ్యూర్ ఫంక్షన్ అయినా కానీ, చిన్న చిన్నగా 4th డే అయినా, ఈ మంగళ స్నానాలైనా కానీ చేసుకుంటున్నారు కదండి. అలాంటి సమయం అప్పుడు కూడా ఈ బ్యాక్ డ్రాప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అందుకని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే సరిపోతుంది. సో ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఫిల్ చేసుకున్న తర్వాత నేను వెనక ఎల్లో కలర్ బ్యాక్ డ్రాప్ కూడా వేసుకుందాం అనుకున్నానండి. మర్చిపోయి ఫ్లవర్స్ అనేవి ఫిక్స్ చేస్తున్నాను. తర్వాత అనేది తీసేసి మళ్ళీ ఎల్లో బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టానండి. కానీ ఈ ఫ్లవర్స్ అనేవి మనం పిన్స్తో కన్నా, గుండు పిన్నుల్లా ఉంటాయి కదండి, వాటితో కన్నా ఈ స్టాప్లర్తోనే చక్కగా నిలబడుతున్నాయండి. ముందు పిన్స్తో ట్రై చేశాను, నిలబడలేదు. సో తర్వాత నేను స్టాప్లర్తో నేను ఫిక్స్ చేసుకున్నాను. చెప్పాను కదండి, నేను ఎల్లో డ్రాప్ పెట్టడం మర్చిపోయి ఫిక్స్ చేశానని. పిన్స్ కాబట్టి చాలా త్వరగానే వచ్చినాయండి, ఈజీగానే అయిపోయింది. తీసేసేసి మళ్ళీ నేను ఎల్లో బ్యాక్ డ్రాప్ అనేది నేను ఫిక్స్ చేస్తున్నాను. ఇదైతే శారీ అండి. నేను షాప్సీలో 2 శారీస్ అనేవి నేను తీసుకున్నాను. 2 శారీస్ అనేవి తీసుకొని రైట్ సైడు లెఫ్ట్ సైడు పైన ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని పిన్స్ కొట్టేసేసి కింద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి,
అలా ముందుకి వెనకకి అనేది మనం ఫోల్డ్ చేసుకొని ర్యాప్ చేసేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడైతే కలర్ పేపర్తో ర్యాప్ చేశాను. మనం ఇక్కడ ఫ్లవర్ బొకే లాంటిది కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకా లుక్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా బ్యాక్ డ్రాప్ అనేది యూస్ చేసుకున్న ఫిక్స్ చేసేసిన తర్వాత చూసారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా ఫిక్స్ చేసేసి ఎండ్స్ అనేవి నాట్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసి ఇక్కడేనండి మనం ఫ్లవర్స్ బొకే లాంటివి కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లవర్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నానండి. ఏ కలర్స్ ఎన్ని కావాలి, ఎలా పెట్టాలనేవి మనం చూసుకొని ఫిక్స్ చేసేసుకున్నాను. అన్ని స్టాప్లర్తో పిన్ చేసేసుకున్నానండి. ఫైనల్గా ఫ్లవర్స్ లీవ్స్ అనేవి స్టాప్లర్తో పిన్ చేసేసుకున్న తర్వాత హ్యాపీ బర్త్డే అనేది నేను ఇక్కడ ఫిక్స్ చేసుకున్న దాని కింద. ఈ హ్యాపీ బర్త్డే కూడా 3 to 4 టైమ్స్ నుంచి నేను అదే హ్యాపీ బర్త్డే యూస్ చేస్తున్నానండి. ఒకసారి నేను మీషోలో పర్చేస్ చేశాను, అప్పుడైనా 150 రూపీస్ పైన అయ్యిందండి. కానీ రీయూజ్ చేయటానికి పెట్టిందే పెట్టడం అవుతుంది. కానీ ఈ హ్యాపీ బర్త్డే అనేది చక్కగా రీయూజ్ చేసుకున్నాను. తర్వాత బిగ్ ఫ్లవర్ దానిపైన 6 అనేది ఇలా ఫిక్స్ చేశాను. చూడండి 6గా మాత్రం ఇలా పిన్స్ అనేవి ఫిక్స్ చేశానండి. ఫ్లవర్స్కి అలా పిన్స్ అనేవి ఫిక్స్ చేస్తుంటే కరెక్ట్గా రావట్లేదు. సో అందుకని స్టాప్లర్తో నేను ఫిక్స్ చేశాను. చూసారు కదా. తర్వాత కింద హ్యాంగింగ్స్ లాగా మనం ఈ రౌండ్గా మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ రౌండ్స్ అనేవి నేను హ్యాంగ్ చేశాను. తర్వాత మనం చూడండి లైట్స్, నేను ఇవి కలర్ లైట్స్ అనేవి తీసుకున్నాను. ఇవి కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. అవి నాకు 150 రూపీస్ పడింది. నేను 3 to 4 టైమ్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి ఉంచుకుంటే చాలా ఫంక్షన్స్కి మనకి 2 పిల్లలు ఉంటారు కదండి, 2 పిల్లల బర్త్డే ఫంక్షన్స్కి మనం చాలా చక్కగా యూజ్ చేయొచ్చు. ఫైనల్గా మనకి బర్త్డే డెకరేషన్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగుందో. చాలా సింపుల్గా ఈజీ వేలో మనం ఇంట్లోనే ఉండి డెకరేషన్ చేసుకోవచ్చు. మన బడ్జెట్కి తగ్గట్టు నాకు ఇదైతే 150 రూపీస్లో కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫ్రాక్ వీడియో కావాలన్నా నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఆల్రెడీ, ఇది ఎలా రెడీ చేసుకోవాలన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.